క్రికెట్ ఆడుతున్నారంటే మీకు తెలుసా డంబుల్ ఇచ్చి అది ఇచ్చి క్రికెట్ ప్లేయర్స్ కి స్విమ్మింగ్ చేపించి అదంతా చేపిస్తారు. ఎందుకు చేపిస్తున్నారు? ఆడ అట్లా పర్ఫామ్ అవ్వాలని. మీరు అక్కడ పోయి ఆడ పర్ఫార్మెన్స్ మీది మీరు సాటిస్ఫాక్షన్ లెవెల్ ఇవ్వాలి. మీరు అంగం పైన అంగం వేసి కొట్టి స్ట్రోక్స్ అటు జరగడం ఇటు జరగడం ఎంత యాక్టివిటీ ఉంటుంది. మళ్ళీ అన్ని హార్మోన్స్ రిలీజ్ అయ్యి అంత అవుతుంది. మీరు అక్కడ ప్రిపేర్ అవ్వకపోతే ఎట్లా? కరెక్ట్. ఈజీ తీసుకుంటారు. ప్రిపరేషన్ అవ్వాలి. ప్రిపరేషన్ అంటే డైట్ మంచిగా తీసుకొని వాకింగ్ అయినా పెట్టండి, బ్రిస్క్ వాక్ మీ అలవాట్లో పెట్టండి అంతే, ఇంకేం లేదు. ఏజ్ ఉన్న వాళ్ళు జిమ్ పోతే చాలా మంచిది. జిమ్ లేదంటే ఓకే రన్నింగ్ పెట్టండి, వాకింగ్ పెట్టండి అంతే. చేసిన వాళ్ళకు మంచిగా వచ్చేస్తుంది. రైట్ సార్. సెక్స్కి ఏజ్ ఉంటుందా? అంటే నాకు 50 ఏళ్ళు వచ్చాయి, 40 ఏళ్ళు వచ్చాయి, ఇక చాలే. ఇంకా చాలామంది లేడీస్ అయితే డిస్కరేజ్ చేస్తుంటారు, ఏంటి 50 ఏళ్ళు వచ్చాయి ఇంకేం చేస్తావు, వదిలే, పిల్లలు పెద్దగా అయ్యారు ఇట్లా అని చెప్పి వాళ్ళు డిస్కరేజ్ చేస్తుంటారు. అసలు ఎన్నేళ్ళ వరకు సెక్స్ చేయొచ్చు? 75, 80 ఎప్పటి వరకు బ్రతికుంటే, ఎప్పటి వరకు ఫిజికల్లీ ఫిట్ ఉంటే చేయొచ్చు. నా దగ్గర చాలా మంది పేషెంట్స్ వస్తారు, వాళ్ళు చేస్తారు. నాకు కోరికలు ఉన్నాయి సార్, ఇప్పుడు నేను ఫ్రీ అయిపోయాను, నాకు డబ్బులు కూడా ఉన్నాయి, నాకు కావాలంటారు. 75 years నా దగ్గర తీసుకెళ్తారు మెడిసిన్స్. మనకి ఆర్గానిక్ కాబట్టి చాలా బాగుంటాయి. సిలినఫిల్ అది ఇది వాడితే అప్పుడు వాళ్ళకు హార్ట్ ప్రాబ్లమ్స్ అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మన దగ్గర అలా కాదు. ఒక రీసెర్చ్ ప్రకారం ఏం చేస్తారంటే స్మాలెస్ట్ బ్లడ్ వెజల్ ఆ అంగానికి పోతాయి, దానికంటే కొంచెం పెద్దది హార్ట్కి పోతుంది. అంగంలో ప్రాబ్లం వచ్చిందంటే 10 ఏళ్ల తర్వాత హార్ట్లో కూడా వస్తుంది అనమాట. మనం ఇచ్చే మెడిసిన్స్తో అంగం కూడా మంచిగా అవుతుంది, హార్ట్ కూడా మంచిగా అవుతుంది. అయితే యాడెడ్ వాళ్ళకు హెల్త్ మంచి బ్లడ్ ఫ్లో అయ్యి స్కిన్ మంచిగా అయ్యి, అంటే వాళ్ళకు స్కిన్లో గ్లో వచ్చి హార్ట్ మంచిగా లివర్ మంచిగా ఆకలి మంచిగా వాళ్ళు నేచురల్ వేలో చేస్తారు. అయితే ఎప్పుడైనా సరే ఏజ్ నిర్ధారించలేము మేము. చాలామంది లేడీస్ చెప్తారు, ఏంది నువ్వు ట్రై చేస్తున్నావు అవ్వట్లేదు అంటే, అయిపోయింది ముసలాన్ని అయిపోయినా అంటారు. మళ్ళీ వాళ్ళకు కూడా ఉంటుంది, కావాలంటారు వాళ్ళు, నాకు వీక్లీ వన్స్ అన్న నెలకు ఒకసారి నాకు కావాలి నాకు అంటారు. మిమ్మల్ని చూసి అరే నా మొగుడు చాలా మంచోడు, కష్టపడుతున్నాడు, ఫీల్ అవుతున్నాడు, ఏదో చేస్తుండిపోతున్నాడు, అవ్వట్లేదు, ట్రై చేస్తున్నాడు, డిసప్పాయింట్ అవుతున్నాడు, వద్దులే బాబు అయిపోయిందిగా ఏంది అని చెప్తుంది కావచ్చు. కానీ ఆమెకు కూడా కావాలి అది, ఆమె కూడా ఆ నీడ్ పూర్తి చేసుకోవాలి. చేసుకోవట్లేదు, సాక్రిఫైస్ చేస్తున్నట్టు కూడా తప్పే కదా. చేస్తుంటే ఇద్దరు వెళ్తాడు ఉంటారు, అది కూడా కరెక్ట్. సార్ థైరాయిడ్ సమస్య ఉన్నా కూడా సెక్స్ ఇష్యూస్ వస్తాయా? థైరాయిడ్ అంతా ఉంటుంది, అందరికి ఉన్న వాళ్ళకి ఏమి ఉండదు. హార్మోన్స్ కాబట్టి కొంచెం ఇంబ్యాలెన్స్ ఉంటుంది, కానీ వాళ్ళకు డైరెక్ట్లీ సెక్షువల్ ప్రాబ్లం అది మరీ ఎక్కువ అవుతుంది అన్నట్టు కాదు. అంతే. ఇప్పుడు మన జింక్, B12, విటమిన్ డి ఇట్లాంటి లోపాలు ఉన్నా కూడా సెక్షువల్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే సింథసిస్ ఎండోథీలియల్ టిష్యూస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఏంటంటే ఇవన్నీ ఎరెక్షన్ ప్రాసెస్ ని హెల్ప్ చేస్తాయి. ఇవి ఒకవేళ తగ్గిపోతే విటమిన్ డి కానివ్వండి, విటమిన్ B12 కానివ్వండి, జింక్ డిఫిషియన్సీ అది ఇది వచ్చేస్తే సెక్షువల్ ఎరెక్షన్స్ ఏవైతే ఉంటాయో సెక్స్ టైంలో ఎరెక్షన్స్ కొంచెం తగ్గిపోతాయి. రైట్ సార్. ఇంకొక ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెద్ద సమస్య ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్లి చేసుకుంటారు, ఒకరు ఒక ఊర్లో ఉంటారు, ఒకరు ఊర్లో ఉంటారు. సో 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి వచ్చి కలుస్తూ ఉంటారు. సో ఆ టైంలో వీళ్ళకి పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తుంటాయి. 2-3 నెలల నుంచి చేయట్లేదు, అవుతుందో కాదో అని ఒక టెన్షన్లో ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఏం సలహా చెప్తారు? నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారండి 4 months బ్యాక్. ఆయన బెంగళూరులో ఉంటారు, వాళ్ళ అమ్మాయి వాళ్ళ వైఫ్ ఇక్కడెక్కడో జాబ్ ఉంది. అయితే మేము అట్లా కలుసుకోము, నేనంటే 1 monthకి ఒకసారి ఆమె వస్తుంది, లేకపోతే నేను పోతాను 2 monthsకి అలా అని చెప్పాడు. ఈ గ్యాప్ రావడం వలన వాళ్ళకి ఇష్యూ చాలా వచ్చింది. అంటే సాటిస్ఫాక్షన్ లెవెల్ లేదు అమ్మాయికి. ఏదో ఇతనికి ఏంటంటే ఇది అంతే, వాళ్ళు ఒంటరిగా ఉండగానే హస్తప్రయోగం చేస్తారు. అది చేసి తను ఇంట్రెస్ట్ ఎందులో వస్తుంది, నాకు నేచురల్ వేలో పోవాలంటే భయం అవుతుంది అంటున్నాడు. కరెక్ట్. అయితే అది చెప్పడం జరిగింది, అంటే ఆయన కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు చెప్పి యూజువల్లీ ఏంటంటే ఈ ప్రాబ్లం సాల్వబుల్. ఎందుకంటే అతిగా సెక్స్ చేయడం కూడా ప్రాబ్లమే, సెక్స్ వదిలేయడం కూడా ప్రాబ్లమే. ఇప్పుడు మన విదేశాల్లోకి వెళ్తారు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది, కువైత్, UAE, దుబాయ్ అటు ఇటు అక్కడ జాబ్ చేస్తుంటారు. అక్కడ పార్ట్నర్ లేదు, రాత్రి అంటుంటారు, ఒంటరిగా ఉంటారు, పని చేసి అలసిపోయి వస్తారు, సెక్స్ లేకపోతే ఎలా ప్రాబ్లం ఉంటుంది. అయితే సెక్స్ టైం టు టైం అవుతేనే మంచిది, అది హక్కు కూడా. ఇప్పుడు జైల్లో ఉంటారు, జైల్లో ఏంటంటే ఒకటి వాళ్ళకు ప్రిజన్లో వాళ్ళకు సెంటెన్స్ ఇచ్చేస్తారు లైఫ్ టైం అనుకోండి.
అవును. అయితే వాళ్ళకు పేరోల్లో పంపిస్తారు బయట 2 వీక్స్ పోయి రామని. ఎందుకు? సెక్స్లో కలిసి రమ్మని. ఓకే. అయితే అది సెక్స్ అంత ఇంపార్టెంట్ ఉంటుంది, ఆ సెక్స్లో కలవాలని వాళ్ళకి పంపిస్తుంటారు. అయితే ఇవన్నీ ఏంటంటే నేచురల్ ప్రాసెస్కి ఎప్పుడైనా మనం ఒత్తేస్తే దబాయించేస్తే అవును. వేరే ఏదైనా పెద్ద ప్రాబ్లమ్స్ వెళ్తాయి. అసలు మన యునానీ ప్రాసెస్లో అన్నీ మాట్లాడుకుంటున్నాం, కానీ యునానీ అంటే అందరికి ఒక ఒక ఫీలింగ్ ఉంటుంది. అలోపతి అనగానే ఫాస్ట్గా అయిపోతుంది. మరి యునానీ కూడా అలాగే అవుతుందా? దీని వేగం ఏంటి? అంటే న్యాచురల్గా ఎన్ని రోజులు టైం లైన్ అంటే ఏమైనా ఉంటుందా దీనికి? డెఫినెట్లీ ఉంటాయి. యునానీ మెడిసిన్స్ ఒక 20 నుంచి 40 రోజులు పడతాయి రెస్పాన్స్ వచ్చే వరకు. ఓకే. కోర్స్ ఆఫ్ మెడిసిన్స్ కూడా చూస్తే మనకు ఒక 3 మంత్స్, 4 మంత్స్, 5 మంత్స్, 6 మంత్స్ కూడా పోతుంది డిపెండింగ్ ఆన్ ద కేస్. ఓకే. యునానీ మందులు వాడిన తర్వాత మనకు వాడితే అసలు మేము ఏం చేయలేము అప్పటి వరకు అన్నట్టు అలా కాదు. మనము దాంతోపాటు వాళ్ళకు ఇమీడియట్ రెస్పాన్స్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇవన్నీ అపోహలు. ఏంటంటే చాలా మంది లేట్ అవుతుంది యునానీ ప్రాసెస్ అంటే అని అలా చెప్తారు. కానీ అలా ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తిండిలో ఎందుకు స్వీట్ ఇస్తుండే, ఖుబానీ స్వీట్ అని వస్తుండే చూడండి, ఖుర్బానీ కా మిఠా అని అంటుండే. ఒక స్పూన్ తినేసి దావత్కి వెళ్ళి అవి తినేస్తాం మనం, డ్రై ఫ్రూట్స్ అవి తింటాము, రియాక్షన్స్ వస్తాయి రాత్రి. అవును, మీరు గమనించండి. అవును, నిజమే, కరెక్టే. మరి అది అప్పుడే చేస్తుంది కదా, మీరు 20 రోజులు వెయిట్ చేయని అవసరం లేదు కదా. అయితే అలాంటి మెడిసిన్స్ కూడా ఉన్నాయి అందులో. అయితే కానీ ఆర్గానిక్, వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. రైట్. సో ఫైనల్గా చెప్పండి సార్, ఈ బ్లూ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైనా ఎరెక్షన్ కోసం వాడే ట్యాబ్లెట్స్ ఎంతవరకు సురక్షితం? ఒకవేళ మీ దగ్గరకు వస్తే ఎలాంటి సజెస్ట్ చేస్తారు మీరు? బ్లూ టాబ్లెట్స్, సుహాగ్రా, వైగ్రా అవి ఉంటాయి. అవి నాట్ అడ్వైజబుల్. అవి వాడడం వలన అడిక్ట్ అవుతారు. ఒక టైంకి పోతే మెల్లిమెల్లిగా ఆ డోస్ ఎక్కువ అవుతుంది. 25 పోయి 50 అవుతుంది, 50 పోయి 100 అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఏ దారి ఉండదు. ఒక సముద్రంలో వెళ్ళి మనం ఒక షిప్లో వదిలేసినట్టు అయిపోతుంది. ఎక్కడ పోవాలి, ఏ తవ్వుంది కనబడదు. మళ్ళీ అల్టిమేట్లీ వాళ్ళకు అదే షాక్ వేవ్ థెరపీస్, మళ్ళీ అంగం కట్ చేసి రాడేయడం, ఇవే ఉంటాయి. సిల్డెనఫిల్ సిట్రేట్ పని చేయకపోవడం వల్ల. ఇలా అలా కాదు. యునానీలో మీరు వాడితే మీకు రెస్పాన్స్ వస్తుంది, నిదానంగా మెల్లిమెల్లిగా వెళ్ళచ్చు. ఒకసారి క్యూర్ ఏంటంటే పర్మనెంట్ క్యూర్ ఏంటంటే మంచిగా వచ్చేస్తుంది. మళ్ళీ ఎక్సర్సైజ్ చేసి డైట్ తో మెయింటైన్ చేసుకుంటే హ్యాపీగా అలా ఉంటుంది. వండర్ఫుల్. సో ఫైనల్ గా సార్, చాలా మందికి ఒక ఫీలింగ్ ఏంటంటే ఇది నా ఒక్కడికే ఉంది సమస్య అనేది ఒకటి. ఇక ఈ సమస్యకు పరిష్కారం లేదు, ఏ డాక్టర్లు ఏం చేయలేరు, నా బతికింతే అని ఒక రకమైన నిరాశలో మునిగిపోతుంటారు. సో వాళ్ళకి మీరు ఫైనల్గా ఏం చెప్తారు? ఏం లేదండి, డిసప్పాయింట్ అయిన అవసరం లేదు. పాజిటివిటీ పెట్టండి. యునానీలో బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి లైంగిక సమస్యలకు. ఇప్పటి నుంచి కాదు, యునానీ హిస్టరీ అది 400 సంవత్సరాల అంత హిస్టరీ ఉంది. అది ఏంటంటే రాజులు మహారాజులు వాడే మెడిసిన్స్, ఎందుకంటే వాళ్ళకు అవసరం ఉండే అప్పుడు వాళ్ళు వాడుతుండే. తర్వాత కూడా జాగీర్దారులు, డబ్బులు వాళ్ళు వాడుతుండే. ఇవాళ రేపు అందరూ వాడుతున్నారు. అంతా మరింత అంటే సప్లై కూడా ఎక్కువైపోయింది. ఆ మెడిసిన్స్ కూడా తయారవుతున్నాయి. అలాంటి మెడిసిన్స్, అలాంటి ఫార్ములాస్ చాలా తక్కువ మంది దగ్గర ఉన్నాయి. వాడి మీ లైంగిక శక్తిని పెంచుకోవచ్చు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, అంటే ఒక 10, 15, 20 రోజుల్లోనే మీరు రెస్పాన్స్ చూడొచ్చు. మెడిసిన్స్ వాడుతూ ఉంటే వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ మీకు మీ లైంగిక శక్తిని పెంచుకోవచ్చు.